ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। ఈ అహం వృత్తి చైతన్యానికి చాలా చాలా దగ్గరగా ఉంటుంది. నేను చైతన్యాన్ని, కానీ నన్ను నేనేమనుకుంటున్నాను? నేను ఈ శరీరము, మనస్సు, బుద్ధి అనుకుంటున్నాను. ఉపాధులతో అనగా శరీర మనసులతో తనను తాను గుర్తించుకునే చైతన్యం పేరే అహంకారము లేదా జీవుడు. అహంకారం కేవలం శరీర మనసుల కారణంగా ఏర్పడినది కాదు. అలాగే అది కేవలం చైతన్యంతో ఏర్పడినది కాదు. అది చైతన్యము ఉపాధులతో గుర్తింపు పొందినప్పుడు ఏర్పడినది. అహం వృత్తేమో అతి దగ్గరగా ఉంది, ఇదం వృత్తేమో దూరంగా ఉంది. అహం వృత్తి ఒక్కటే, ఇదం వృత్తి అనేకం ఉన్నాయి. ఇదం వృత్తిలో ఇది అది అని అనేక ఆలోచనలుంటాయి. దేన్ని పోగొట్టుకోవడం తేలిక? ఒక్క అహం వృత్తినా లేక అనేకమైన ఇదం వృత్తులనా? దగ్గరగా ఉన్నదాన్నా లేక దూరంగా ఉన్నవాటినా? సాక్షిగా చూసేటప్పుడు నీ అహం అనే ఆలోచన చైతన్యంతో కలిసిపోతే అది కేవలం ఇదం వృత్తిని అనగా మిగిలిన ఆలోచనలని మాత్రమే నాశనం చేయగలుగుతుంది. కానీ అహం వృత్తి అలానే ఉండిపోతుంది. నీ మనస్సుకు తగినంత స్వచ్ఛత లేకపోతే అది చైతన్యాన్ని గుర్తించలేదు. దానికి అహం వృత్తి, చైతన్యము ఒక్కటిగా కనిపిస్తాయి. అందుకే ముందస్తు తయారీ చాలా అవసరం. భగవంతునికి శరణాగతి చెందాలి. ఆధ్యాత్మికతలో మొదటి దశ సోహం కాదు, దాసోహం. సాధకుడు మొదటే సోహం మీద ధ్యానం మొదలు పెడితే అహమేదో చైతన్యమేదో తెలియక ఇరుక్కుపోతాడు. అందుకే మొదట శరణాగతి ఇంకా వినయం చాలా అవసరం. వీటి వల్ల అహం వృత్తి బలహీనపడుతుంది. మనసు పరిశుద్ధమవుతున్న కొద్దీ నీకు అహం ఇంకా చైతన్యం మధ్య తేడా స్పష్టంగా తెలుస్తుంది. ఒక్కసారి నువ్వు అహం ఇంకా చైతన్యం మధ్య ఉన్న దూరాన్ని చూస్తే నువ్వు చైతన్యంలో ఉండగలుగుతావు. ఇంకా అహం వృత్తికి సాక్షిగా ఉంటావు. అహం వృత్తిని అంటే నేను అన్న ఆలోచనను సాక్షిగా చూసినప్పుడు ఏం జరుగుతుంది? ఏ ఆలోచన అయినా సరే అది చూడబడినప్పుడు నశిస్తుంది. అలానే నువ్వు చైతన్యంలో ఉండి అహాన్ని చూడగానే అది నశిస్తుంది. చైతన్యాన్ని స్పష్టంగా తెలుసుకుని అందులోనే ఉన్నప్పుడు అహం సంపూర్ణంగా నశించిపోతుంది. అహం నశించడం అంటే నీ గురించి నీకున్న తప్పుడు భావనలన్నీ పోవడం. అప్పుడు మిగిలేది కేవలం శుద్ధ చైతన్యం. నిన్ను నువ్వు సంపూర్ణంగా, పరిపూర్ణంగా, అనంతంగా, అమరంగా, పరబ్రహ్మంగా అనుభూతి చెందుతావు. భావః అభావః ఇష్యతే. ఉన్నది లేకుండా అయిపోయింది అంటే అహం లేకుండా పోయింది అని. లేనిది తిరిగి ఏర్పడింది. ఇక్కడ లేనిది అంటే చూడలేనిది అని. చైతన్యం నిజంగా లేకుండా లేదు, కానీ అది అహంతో కప్పబడి ఉంది కాబట్టి కనబడలేదు. అహం వృత్తి నశించగానే చైతన్యం స్పష్టమయ్యింది. భగవంతుని దర్శనం ఎలా ఉంటుంది? భగవాన్ రమణ మహర్షి మాటల్లో విందాం. So the vision of God should be in what way? So Ramana Maharshi says, Isha jivayo veshadhibhida satsvabhavato vastu kevalam veshahanatah swatmadarshanam ఈశదర్శనం స్వాత్మరూపతః. భగవంతుణ్ణి నువ్వు నీ సొంత రూపంగా చూస్తావు. దాన్నే మహావాక్యంలో చెప్పాలంటే అహం బ్రహ్మాస్మి అనొచ్చు. నువ్వు భగవంతుణ్ణి బయటి వస్తువుగా చూడవు. భగవంతుడిని నువ్వు నీలోని విషయంగా చూస్తావు, నీలోని చైతన్యంగా చూస్తావు. ఇక్కడ మనకొక సందేహం రావచ్చు. పురాణాల్లో భగవంతుడు భక్తులకు తన సాకార రూపంతో దర్శనమిచ్చాడు అని విన్నాం.
ఉదాహరణకు ధ్రువునికి విష్ణుమూర్తి శంఖచక్రాలతో గదా పద్మాలతో దర్శనమిస్తాడు. ఇక్కడేమో పరమాత్మను స్వస్వరూపంగా అనుభూతి చెందుతాము అని చెప్పబడింది. ఇందులో ఏది సత్యము? ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిందేంటంటే, పురాణాల్లో వర్ణించిన భగవంతుని దివ్యమైన రూపము భక్తునిలో ఉన్న స్వచ్ఛమైన చైతన్యం నుండి వచ్చినదేనని గుర్తించాలి. రూపము కనిపించి మాయమైపోతుంది, కానీ చైతన్యము సర్వకాల సర్వావస్థల్లోనూ ఉంటుంది. కొంతమంది భక్తులు, ప్రభు, మాకు నీ నిరాకార రూపం కన్నా కూడా నీ దివ్యమైన సాకార రూపం యొక్క దర్శన భాగ్యం కావాలి అని కోరుకుంటారు. భక్త పరాధీనుడైన పరమాత్మ ఆ భక్తుని కోరిక మేరకు తన సాకార రూపాన్ని దర్శింపచేస్తాడు. శ్రీరామకృష్ణ పరమహంస ఒక ఉదాహరణ చెప్పారు. గడ్డకట్టే ఉష్ణోగ్రతలో ఎలాగైతే నీరు మంచు ముక్కగా గడ్డకట్టుతుందో, అలాగే తీవ్రమైన భక్తి కలిగి ఉన్న భక్తుని హృదయం నుండి పరమాత్మ రూపము ఉద్భవిస్తుంది అని. అతడు ఏ రూపాన్నైతే ధ్యానిస్తాడో ఆ రూపమే అతడికి ప్రత్యక్షంగా కనిపిస్తుంది. భక్తుని కోరిక మేరకు అనంతమైన భగవంతుడు పరిమితమైన రూపాన్ని తీసుకుంటాడు. ఈశ దర్శనం స్వ ఆత్మరూపతః. చివరిగా ఆత్మదర్శనమే ఈశ్వర దర్శనమని గుర్తించాలి. ఇదివరకు బ్రహ్మం 15 విధాలుగా వర్ణించబడటం చూశాము. ఇక్కడ ఇంకొన్ని చూద్దాం. అది నిష్కలం, అంటే భాగాలు లేనిది అని. ఎందుకంటే అనంతానికి భాగాలుండవు. అది నిర్వికల్పం, అంటే దానిలో ఊహలకు తావు లేదు అని. అది నిరంజనం, అంటే స్వచ్ఛమైనది. దీన్ని మరో విధంగా కూడా వర్ణించవచ్చు. బ్రహ్మము స్థూల సూక్ష్మ కారణ శరీరాల కంటే వేరైనది అని. అది ధ్రువం, అంటే నిత్యం ఉండేది. అది అనంతమైనది, అప్రమేయమైనది, అంటే కొలచబడనిది అని. అనాదిం, అంటే మొదలు లేనిది అని. ఈ సత్యాన్ని తెలుసుకున్నవాడు ముక్తుడవుతాడు. జీవితం యొక్క ఉద్దేశమేంటి? జీవితం యొక్క ఉద్దేశ్యం ఈ సత్యాన్ని తెలుసుకోవడం. ఒక్క మాటలో చెప్పాలంటే, నిన్ను నువ్వు తెలుసుకోవడమే జీవిత పరమార్థం. జీవితం యొక్క పరమార్థం ప్రపంచాన్ని మార్చడమో లేదా ప్రపంచాన్ని అభివృద్ధి చేయడమో కాదు, నిన్ను నువ్వు తెలుసుకోవడం. ప్రపంచాన్ని పరమాత్మ పాలిస్తున్నాడు. దాన్ని మార్చాల్సిన అవసరం వచ్చినప్పుడు మార్పు తీసుకురాగల మహాత్ములను పరమాత్మ తన కనుసైగతో పుట్టించగలడు. పూర్వకాలంలోనూ అటువంటి మహాత్ములు పుట్టారు, ప్రస్తుతము ఉన్నారు. అవసరమైతే భవిష్యత్తులోనూ భగవంతుడే అవతారమూర్తిగా వస్తాడు. కాబట్టి ప్రపంచం గురించి అంతగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. రాజకీయ నాయకుల అవినీతి గురించి, ప్రపంచానికి సంబంధించిన సమస్యల గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకోకు. నిన్ను నువ్వు తెలుసుకోలేకపోవడమే అన్నిటికంటే ముఖ్యమైన సమస్య. ఈ ప్రపంచం ఒక వైద్యశాల. వైద్యశాలకు ఎవరొస్తారు? రోగంతో ఉన్నవాళ్ళు. ఇప్పుడు నువ్వు వైద్యశాలకు వచ్చి ఇక్కడ అందరూ రోగంతోనే ఉన్నారేంటి అని అంటే ఎలా? ఈ ప్రపంచం ఎవరి కోసం ఉంది? ఎవరైతే తమ మనసులకు బందీలై ఉన్నారో, ఎవరైతే తమను తాము అభివృద్ధి పరుచుకోవలసి ఉందో వారే వస్తారు. అసంపూర్ణంగా ఉన్నవారి కోసమే ఈ ప్రపంచం ఉంది. మోసం చేసేవాళ్ళు, అన్యాయం చేసేవాళ్ళు, దుర్మార్గులు ఉంటారు. వారు బాధలను కష్టాలను అనుభవించాల్సిన సమయం వస్తుంది. ఆ కష్టం ద్వారా వారికి సరైన మార్గం చూపబడుతుంది. ఇదంతా భగవంతునికి వదిలేసేయ్. మనం జీవితంలో పాఠం ఎలా నేర్చుకుంటాము? తప్పులు చేయడం వల్లేగా. ఎవరైనా తప్పులు చేయకుండా నేర్చుకున్నారా? ఒక చిన్న పిల్లవాడు నడక నేర్చుకోవాలంటే ఎన్నిసార్లు పడిపోయింటాడు? జీవితంలోని అన్ని విషయాల్లోనూ అంతే. తప్పులు జరుగుతాయి. అవి తెచ్చే దుఃఖం నుండి నేర్చుకో, ఇంకా దాని నుండి ఎదుగు. న్యూస్ పేపర్ చదివి మనసును కలుషితం చేసుకోకు. ప్రపంచాన్ని భగవంతునికి వదిలేసి నువ్వు నీ ఎదుగుదల మీద శ్రద్ధ పెట్టు. నువ్వు మారినప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్లలో కూడా మార్పు రావడం నీకు కనిపిస్తుంది. నీకు నువ్వే అలజడిగా ఉంటే ఇంక నువ్వు ఇతరులకేమివ్వగలవు? వాళ్లకు అలజడినే ఇస్తావు. నువ్వు ప్రశాంతంగా ఉంటే ఇతరులకు ప్రశాంతతనిస్తావు.
నీ దగ్గర ఏముంటే అదే నువ్వు ఇంకొకరికి ఇవ్వగలవు. జ్ఞానాన్ని పొందడం, ప్రశాంతత కలిగి ఉండటం నీ మొట్టమొదటి బాధ్యత. మొత్తానికి వీటన్నిటి ద్వారా సాధకుడు తానెవరు అన్నది తెలుసుకుంటాడు. తాను ఎప్పుడు బందీ కాడని తెలుసుకుంటాడు. తాను శరీరము, మనసు అని తనకున్న అబద్ధపు భావన నుండి బయటపడతాడు. తను కొత్తగా చేసిందేమీ లేదు, కేవలం తనకున్న అపోహను తొలగించుకున్నాడు. ఈ విషయం ఒక కథ ద్వారా చక్కగా చెప్పబడింది. స్వామి వివేకానంద ఈ కథను ఎన్నోసార్లు ఉదహరించారు. ఒక గొర్రెల కాపరుండేవాడు. అతడు తన గొర్రెలను మేపడానికి తీసుకెళ్లేవాడు. ఒకరోజు ఒక చిన్న సింహపు పిల్లను ఒంటరిగా ఉండటం చూస్తాడు. దాని తల్లి చనిపోయింది. జాలిపడి ఆ సింహపు పిల్లను తన గొర్రె పిల్లలతో పాటు పెంచుతాడు. రాను రాను ఆ సింహపు పిల్ల గొర్రెలా అరవటం, గొర్రెలా ప్రవర్తించడం మొదలుపెట్టింది. ఒకరోజు గొర్రెలు మేతకు వెళ్ళినప్పుడు ఓ సింహం వచ్చి పెద్దగా గాండ్రించింది. గొర్రెలన్నీ భయంతో పరిగెత్తాయి. ఈ సింహపు పిల్ల కూడా పరిగెత్తడం మొదలుపెట్టింది. ఈ పిల్ల సింహం ఎందుకు పరిగెడుతుందో అని ఆశ్చర్యంతో ఆ పెద్ద సింహం దాన్ని వెంబడించి పట్టుకుంది. ఆ పిల్ల సింహం గొర్రెలా అరుస్తూ నన్ను వదిలేయ్, నన్ను వదిలేయ్ అని బ్రతిమలాడుతోంది. పెద్ద సింహానికి విసుగొచ్చి, నువ్వెందుకు పరిగెడుతున్నావు? నువ్వు కూడా నాలాంటి సింహానివే అని పెద్దగా గర్జించింది. కాని ఎంత చెప్పినా ఆ పిల్ల సింహానికి నమ్మకం కలగట్లేదు. అప్పుడు దాన్ని దగ్గరున్న చెరువు వద్దకు తీసుకువెళ్ళి చూపించింది. చూసావా, మనిద్దరమూ ఒకేలా ఉన్నాము. నువ్వు గొర్రె కాదు, నువ్వు సింహానివి. ఇప్పుడు నాలా పెద్దగా గర్జించు అని చెప్పింది. దాని మొదటి కొన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. కొంత ప్రయత్నం తరువాత అది పెద్దగా గర్జించింది. ఆ తరువాత నిర్భయంగా అడవిలో జీవించసాగింది. నువ్వు ఆ సింహం లాంటి వాడవు. నీ గురించిన సత్యం తెలియక గొర్రెలా ప్రవర్తిస్తున్నావు. అనంతమైన చైతన్యమైన నువ్వు పరిమిత జీవిలా ప్రవర్తిస్తున్నావు. ఆ సింహపు పిల్లలో ఏదైనా మార్పు అవసరమైందా? ఏ మార్పు అవసరం లేదు. కేవలం తన గురించిన అజ్ఞానం తొలగింది. నిరంతరం మన ప్రతి వ్యవహారంలో మనకున్న ప్రాథమిక అవగాహనేంటి? నేను ఈ శరీరాన్ని అని. జీవితమంతా ప్రతి వ్యవహారంలోనూ అలానే ప్రవర్తిస్తాము. దాంతో ఆ నమ్మకం ఇంకా బలంగా మారుతుంది. ఇలా కొన్ని కోట్ల జన్మల నుంచి జరుగుతోంది. దాంతో నేను శరీరము ఇంకా మనసు అని నిర్ధారించుకున్నాము. ఆలోచన ఎంత బలమైనదైనా సరే దాన్ని నాశనం చేయొచ్చు. సద్గురువు నిన్ను గ్రంథాల వద్దకు తీసుకువెళ్తాడు. గ్రంథాలను శాస్త్ర దర్పణం అంటారు. దర్పణం అంటే అద్దం. శాస్త్రం అనే అద్దం నిన్ను నీకు చూపిస్తుంది. సద్గురువు వచ్చి నువ్వు ఈ పరిమితమైన శరీరానివి కాదు అని శాస్త్రంలోని అనేక ఉపమానాల ద్వారా నిరూపిస్తూ నీకు నీ సత్స్వరూపాన్ని పరిచయం చేస్తాడు. తత్వమసి అని చెబుతాడు. ఇంతకు సందేశమేంటి? నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు అనంతానివి, ఇంకా అమరుడివి. ఈ గ్రంథాలను మళ్ళీ మళ్ళీ వినాలి. తద్వారా మన జ్ఞానం అప్రయత్నంగా మారుతుంది. తెలుసుకున్నది స్వీయ జ్ఞానంగా మారాలి. సమాచారం పరివర్తనవ్వాలి. ఎలాగైతే నీకు మెలకువ రాగానే కలను తప్పైనదిగా చూస్తావో, అలాగే నీ గురించిన సత్యాన్ని తెలుసుకోగానే నీ జీవితం మొత్తాన్ని అసత్యంగా ఓ కలలా చూస్తావు. ఇక్కడ ఓ ప్రశ్న రావచ్చు. ఇప్పుడు నేనుగా తెలుసుకున్న చైతన్యం నిజమైనదని నాకెలా తెలుస్తుంది? ఒక విషయం సత్యమైనదని తెలుసుకోవడానికి వేదాంతంలో ఒక సిద్ధాంతం ఇవ్వబడింది. అబాధ్యత్వం సత్యత్వం అంటే సత్యమైనది ఎప్పటికీ తిరస్కరించబడదు అని. అది ఎప్పుడూ లేకుండా ఉండదు అని. నిజమైనది అన్నదానికి నిర్వచనమేంటి? వచ్చిపోయేది నిజమైనది కాదు, ఎప్పుడూ ఉండేదే నిజమైనది. త్రి-అవస్థాసు త్రికాలేషు యత్తిష్టతి తత్సత్. దీనర్థం 3 కాలాల్లోనూ అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో, ఇంకా 3 స్థితుల్లోనూ అంటే మెలకువ, కల, నిద్రా స్థితుల్లో
ఉన్నది సత్యము అని. జాగ్రత్, స్వప్న, సుషుప్తిలో ఉన్నది ఒక్కటే ఆత్మ కనుక అది నిజమైనదని గురువు నిర్ధారించాడు. మెలకువ ప్రపంచంలో మెలకువగా ఉన్న మనసు, శరీరము ఉన్నాయి. నువ్వు కలల ప్రపంచంలోకి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తావు? మెలకువలోని శరీరాన్ని కలలోకి తీసుకెళ్తావా? లేదు. అలాగే కలలోని వస్తువులను మెలకువ ప్రపంచంలోకి తీసుకురాగలవా? లేదు. మెలకువ స్థితిలోని ప్రతిదాన్ని కలలో తిరస్కరిస్తావు. అలాగే కలలో ఉన్న ప్రతిదాన్ని గాఢ నిద్రలో తిరస్కరిస్తావు. 3 స్థితులు పూర్తిగా స్వతంత్రమైనవి. కానీ ఒక్కటి మాత్రం అన్నిటిలో సమానంగా ఉంది. అదే ఆత్మ, అదే చైతన్యము. మెలకువ ప్రపంచంలో నీ పరిసరాల పట్ల, నీ శరీరం పట్ల, నీ అనుభవాల పట్ల అవగాహన కలిగుంటావు. అలాగే కలల ప్రపంచంలో కలగంటున్నావన్న అవగాహన కలిగుంటావు. అంటే మెలకువలో ఉన్న అదే చైతన్యము కలల స్థితిలో కూడా ఉంది. మరి గాఢ నిద్రలో చైతన్యం ఉందా? ఉంది. ఎలా చెప్పగలవు? నీవు ప్రశాంతంగా నిద్రపోయావని లేచిన తరువాత నీ అనుభవాన్ని చెప్తావు. అనుభవం ఉంది అంటే అనుభవించేవాడు కూడా ఉండాలిగా. ఆ అనుభవించేవాడికి అనుభవం యొక్క అవగాహన ఉండాలిగా. అంటే దానర్థం చైతన్యం అనే వెలుగులో అనుభవించేవాడు తాను హాయిగా నిద్రించాడన్న అనుభవాన్ని పొందాడు అని. ఏ నేను అయితే మెలకువ ప్రపంచాన్ని చూస్తోందో, ఏ నేను అయితే కలల ప్రపంచాన్ని చూస్తోందో, అదే నేను గాఢ నిద్ర యొక్క అనుభవాన్ని కూడా కలిగుంది. అంటే చైతన్యం 3 స్థితుల్లోనూ ఉంది. శుద్ధమైన అహమే చైతన్యము. ఆ చైతన్యమే నువ్వు. ఈ సత్యం తెలుసుకున్నవాడికి పునర్జన్మ ఉండదు. పునర్జన్మ కేవలం అహంకారానికి ఉంటుంది. తాను చైతన్య స్వరూపుడు అని తెలుసుకున్నవాడికి, మనసును దాటినవాడికి చావు పుట్టుకలుండవు. నీలో ఉన్న చైతన్యము, ఇతరులలో ఉన్న చైతన్యము ఒక్కటే అని ఎలా చెప్పగలము? అవి వేరువేరు అయ్యుండొచ్చుగా అని మీరడగచ్చు. నీలో ఉన్న చైతన్యమే ప్రతి ఒక్కదానిలో ఉంది అని గురువంటాడు. అది ఒక్కటే కాని అనేకంలా కనిపిస్తుంది. ఎలాగంటే దృశ్యతే జలచంద్రవతు, అంటే నీటిలో ప్రతిబింబించే చంద్రుడిలా. ఉదాహరణకు నువ్వు 4-5 కుండల్లో నీళ్లు నింపి బయట పెట్టావు. అన్నిటిలోనూ చంద్రుని ప్రతిబింబం కనిపిస్తోంది. కాబట్టి అన్ని చంద్రుళ్ళు ఉన్నారు అని అనగలవా? అన్ని బింబాలున్నాయి, కానీ ఉన్నది ఒక్కటే చంద్రుడు. అలానే ఒకే చైతన్యము రకరకాల శరీరాలు, మనసులు, బుద్ధుల ద్వారా తనను తాను వ్యక్తపరుస్తుంది. ఇక్కడ కుండ అంటే శరీరము, నీరు అంటే మనసు, బుద్ధి. వీటినే సూక్ష్మ శరీరం అంటాము. భౌతిక శరీరాన్ని స్థూల శరీరం అంటాము. ఆలోచనలు సూక్ష్మ శరీరం కిందకు వస్తాయి. చంద్రుడు అంటే చైతన్యము. ఉపనిషత్తు యొక్క దృష్టిని చూడండి. ఉపనిషత్తు ఏం చెప్తోంది? మనమంతా ఒక్కటే అని. ఎక్కడైతే ఏకత్వ దృష్టి ఉంటుందో అక్కడ ప్రేమ ఉంటుంది, క్షమాపణ ఉంటుంది, కరుణ ఉంటుంది, త్యాగం ఉంటుంది. అవునా కాదా? అన్ని గొప్ప గుణాలు అనుకోకుండా వస్తాయి. ఉపనిషత్ యొక్క అందమేంటంటే అది అన్ని మతాలను ఒక్కటి చేయగలదు. చైతన్యం అనేది ఓ మతానికి సంబంధించినది కాదు, అన్నిటా అదే ఉంది. స్వామి వివేకానంద కూడా అదే చెప్పారు. ఈ సమస్త ప్రపంచంలో అన్ని మతాలను కలిపేది ఏదైనా ఉందంటే అది వేదాంతం ఒక్కటే అని. ఇక్కడ అన్ని తేడాలు కలిసిపోతాయి. చైతన్యం ఆకాశం లాంటిది, భూమి లాంటిది. దానికి మతం లేదు. మన ఋషిమునుల యొక్క దృష్టిని చూడండి, ఎంత గొప్పగా ఉందో. మన భారతీయ సంప్రదాయంలో ఈ జ్ఞానం పిల్లలకు చాలా చిన్న వయసులో నేర్పేవారు. అది చాలా అవసరం. గురుకులాల్లో అణకువతో సేవించడం, ఒకరికొకరు సహాయం చేసుకోవడం నేర్చుకునేవారు. సేవించడంలో శిక్షణ పొందేవారు. అందరిలో ఉన్నది ఒకటే పరమాత్మ అన్న జ్ఞానం వారికి అందివ్వబడింది. ఒకరు బలంగా ఉండొచ్చు, మరొకరు బలహీనంగా ఉండొచ్చు. ఒకరు తెలివిగలవారయ్యుండొచ్చు, మరొకరు బుద్ధిహీనులయ్యుండొచ్చు. అవి కేవలం బయటి స్థితి. కానీ ఇద్దరిలో ఉన్న విషయం ఒక్కటే. అది తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది? అసూయ ఉండదు. షాప్కి వెళ్ళినప్పుడు
మీరు దేనికి ప్రాముఖ్యతనిస్తారు? ప్యాకింగ్కా లేక లోపల ఉన్న విషయానికా? మట్టితో చేసిన వినాయకుని బొమ్మ, బంగారుతో చేసిన ఎలుక బొమ్మ ఉన్నాయనుకోండి. రెండిట్లో ఒకటి ఉచితంగా తీసుకోవచ్చు అని అంటే మీరు దేన్ని తీసుకుంటారు? మీరు ప్రతి దాంట్లో విషయానికి విలువ ఇస్తున్నప్పుడు మీలోనూ ఇతరుల్లోనూ ఉన్న విషయానికి ఎందుకు విలువనివ్వడం లేదు? చిన్న వయస్సులో ఈ జ్ఞానం పొందడం వల్ల ఒకరు కామక్రోధాలు, లోభమోహాలు, అసూయ ద్వేషాల నుండి విముక్తి పొందుతారు. ఒకటిగా చూసే దృష్టిని చిన్నప్పటి నుండి అలవర్చుకోవాలి. ఇతరులను కష్టపెట్టినప్పుడు నిజానికి నీకు నువ్వు కష్టం కలిగించుకుంటావు. నువ్వే చైతన్యంగా అందరిలోనూ ఉన్నావు. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు. ఈ జ్ఞానమే అన్నిటికీ పరిష్కారం. భారతదేశం ఎంతో గొప్ప దేశం. అది జ్ఞానానికి కేంద్రంగా ఉండేది. భారత, రత అంటే ఆనందించడం, భా అంటే వెలుగు, భారత అంటే వెలుగులో ఆనందించడం అని. ఎందరో గొప్ప పండితులు మన దేశం వచ్చి జ్ఞానాన్ని తెలుసుకుని వెళ్ళేవారు. మనవారు అందరికీ ఈ జ్ఞానాన్ని పంచమని చెప్పి ఉచితంగా ఇచ్చేవారు. ఎంత గొప్ప ఔన్నత్యం కలిగిన దేశం మనది. ప్రతి ఒక్కరూ భారతీయులైనందుకు గర్వపడాలి. ఈ జ్ఞానం యొక్క విలువను గ్రహించాలి. సైనిక శక్తి ఇంకా ఆర్థిక సంపద ఉన్నా కూడా భారతదేశం ఎప్పుడైనా మరో దేశాన్ని ఆక్రమించడానికి వెళ్ళడం చూసారా? ఎప్పుడూ లేదు. సమస్తం పరమాత్మ స్వరూపం అన్న ఈ జ్ఞానం మన రక్తంలో ఉంది. ఉపనిషత్తుల జ్ఞానాన్ని ప్రచారం చేయాలి. అప్పుడు ఏకత్వ భావన ప్రబలమవుతుంది. ఇంకా అన్ని సమస్యలు ఆగుతాయి. ఈ జ్ఞానం లభించనంత వరకు నిన్ను నువ్వు ఒక అల్పమైన శరీరము, మనసుగా భావించావు. జ్ఞానం లభించగానే నిన్ను నువ్వు చైతన్యంగా చూసుకోవడంతో పాటు ఇతరులను కూడా చైతన్యంగా చూడటం మొదలుపెడతావు. ఏకత్వం ఉన్న చోట ప్రేమ ఉంటుంది. నీ శరీరాన్నే చూడు. ఎప్పుడైనా నాలిక కొరుక్కున్నావనుకో, నీ పళ్లపైకి దాడికెళ్తావా? పళ్ళు నీలోని భాగమే, నాలిక నీలోని భాగమే అని చూస్తావు. ఏది నీదిగా చూస్తావో దానితో నీకు వైరం ఉండదు. ఎక్కడైతే ఏకత్వ భావన ఉంటుందో అక్కడ ప్రేమ, క్షమ, సేవ సహజమవుతాయి. కనుక ఎన్ని చంద్రబింబాలు కనిపించినా ఉన్నది ఒకే చంద్రుడని తెలుసుకోవడమే అసలైన జ్ఞానం. ॐ सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतं गमय. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.